శేఖర్ పులిపోట్ల. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను శివరాత్రి స్పెషల్ కాబట్టి ఆదియోగి చిక్బలాపూర్ ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ప్రెసెంట్ మేమైతే హిందూపురం నుంచి ఈషా ఫౌండేషన్ చిక్బలాపూర్కి అయితే బయలుదేరుతున్నాము. ಬನ್ರಿ ಪ್ರೆಸೆಂಟ್ ಸದ್ಯಕ್ಕೆ HP ಪೆಟ್ರೋಲ್ ಬಂಕ್ ಹತ್ರ ಪೆಟ್ರೋಲ್ ಹಾಕಿಸಿ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ. ಯಾಕಂದ್ರೆ ದೂರ ಹೋಗ್ತಿದ್ವಲ್ಲ, ಅದಕ್ಕೆ ಕಮ್ ಲೆಟ್ಸ್ ಗೋ. ప్రెసెంట్ మేమైతే గౌరీబిద్నూర్ బోర్డర్ చిక్బలాపూర్కి అయితే కొంచెం దగ్గరలో ఉన్నాము. నైట్ వెళ్ళేసరికి లేట్ అవుతుంది అని చెప్పి ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. న్యూడిల్స్ ఇంకా గోబీ తినేసి బయలుదేరదామని చెప్పేసి స్టాప్ చేసామన్నమాట. తినేసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఏం పేరు అన్న నీ పేరు? ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. హోటల్ పేరు వచ్చేసి శ్రీ సాయి కృప హోటల్ అంట. లైక్ మనకు బెంగళూరు ఇంకా గౌరీబిద్నూర్కి బైపాస్ రోడ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ హోటల్ వచ్చేది మనకు ఈ సాయి కృప హోటల్ అనమాట. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది. ఈసారి హైవేకి వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఫుడ్ ఈజ్ వెరీ గుడ్. అయితే దగ్గరలో ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాము. ప్రెసెంట్ అయితే లోయల్లో ఉన్నాం అనమాట. టర్నింగ్ పాయింట్స్, పీక్ పాయింట్స్ లో చిక్బలాపూర్ భోగనందీశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ నంది అనమాట, కింద నంది. లైక్ లోపలైతే లైవ్ కన్సర్ట్ జరుగుతుందంట. లైక్ సింగర్స్ చాలా మంది వచ్చారంట, లైక్ శ్రేయా ఘోషాల్ సంథింగ్ అందరూ. లోపలికైతే ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం. చాలా వివిధ ప్రదేశాల నుంచి కూడా వచ్చారన్నమాట, వివిధ రాష్ట్రాల నుంచి కూడా. ఇక్కడ చూసినట్టయితే లైవ్ కాన్సర్ట్ జరుగుతుంది అనమాట. ఇందాక చెప్పాను కదా. ఈ రథోత్సవం యాక్చువల్ గా కింద నంది అనే టెంపుల్ ఉంటది, శ్రీ భోగనందీశ్వర స్వామిది. ఆ దేవుడి యొక్క రథోత్సవం అనమాట. రథోత్సవం అయితే మార్నింగ్ స్టార్ట్ అయిపోయిందంట. మేము యాక్చువల్ గా నైట్ వెళ్ళాం కాబట్టి చూడడానికి వీలు అవ్వలేదు. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళడానికి ట్రై చేసాము. చాలా రష్ అనిపించింది, ఎందుకంటే ఇంకా ఈషాకి వెళ్ళాలి కాబట్టి కొంచెం వెనకైతే వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. ఇక్కడ చూసారుగా రష్ అయితే ఫుల్ రద్దీగా ఉంది. చూసారుగా ఇలా మధ్యలో నో ఎంట్రీ బోర్డులో ఎంట్రీ అయినందుకు నేనైతే అరుస్తున్నారు ఇక్కడ. ఆదియోగి దగ్గరికి అయితే ఫైనల్లీ రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసారుగా వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇలానే ఫోన్లు పట్టుకుని వీడియో అయితే తీస్తున్నారు అన్నమాట. చూసారుగా ఇది యాక్చువల్ గా ఈ యొక్క స్టాచ్యూ అనమాట, చిక్బలాపూర్ లో ఉంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆదియోగిని
చేరుకొని శివుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందాలని చెప్పేసి నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ బాయ్ బాయ్. చూశారుగా, ఆఫ్టర్ లైట్ షో అయిపోయిన తర్వాత చాలా చలిగా ఉంది ఇక్కడ, అందుకని చెప్పేసి వేడి కాపుకోవడానికి వచ్చాము. చాలా అంటే చాలా చలిగా ఉంది, అసలు తట్టుకోవడానికి కూడా అవ్వదు అనమాట. ఎస్పెషల్లీ ఫుల్ చుట్టూ మంచు కొండలో ఉంది కాబట్టి చాలా చలిగా ఉంది అనమాట. Yeah.